కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మందమరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఎదుట మందమరి మండల తహసీల్దార్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకి ఇచ్చేసిన మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు ఎల్లెల లక్ష్మి, రేషవేణి రాజేశ్వరి, కంబగోని రాజమణి, నెక్స్ట్ రేషవేణి రాజేశ్వరి, కంబగోని రాజమణి, దబ్బెట సరోజన, కంబగోని రాజమణి, నెక్స్ట్ దబ్బెట సరోజన, రెడీ ఉండండి అమ్మా. కురిమిల్ల శాంత, నెక్స్ట్ కట్ట జయమ్మ, రామల్ల రజిత, భోగ రమాదేవి, చల్లూరి స్వప్న. రజిత రెడీ ఉండండి అమ్మా మీరు. కట్ట జయమ్మ, కురిమిల్ల శాంత, కట్ట జయమ్మ, రామల్ల రజిత, ఇటురా అటు ఎందుకు పోతున్నావు? అక్కడ నిలబడండి ఫస్ట్. భోగ రమాదేవి, భోగ రమాదేవి, చల్లూరి స్వప్న, చల్లూరి స్వప్న, కడియాల సుజాత. అమ్మ కూర్చోండి అమ్మా. ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుని ఆపుతారు. అయితే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఏమని చెప్పినంటే, సార్ మీరు వచ్చిన తర్వాత చాలా తిరుగుతున్నారు సార్, మీరు సిటీలో తిరిగినప్పుడు రోడ్లన్నీ జామ్ అవుతున్నాయని చెప్పి నేను వారికి చెప్పిన. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయేది లేకుండే, ఖాళీ అసెంబ్లీ అండ్ బ్యాక్, లేకుంటే ఫామ్ హౌస్. అప్పుడు ఫామ్ హౌస్ కూడా నేను ఇక్కడ నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా చాలా స్టాపేజెస్ ఉండే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ప్రజలకు గోసపెట్టి ఎక్కువసేపు 1 మినిట్ అంటే ఇంతకుముందు 3 నిమిషాలు ఆపేదండి, 1 నిమిషం కన్నా ఎక్కువ ఆపేది అవసరం లేదు. ఆయన కాన్వాయ్ కూడా తక్కువ చేసుకున్నారు. అంటే ప్రజల పాలన ప్రజలకు మేలు కలిగేలాగా పనిచేయాలని చెప్పి ఆయన ఒక ఆలోచనతో పనిచేస్తుండ్రు. మనం అందరం కూడా కోఆపరేట్ చేయాలి. మీ అందరికీ మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు మీకు అమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిందో, ఆల్రెడీ మా జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు 2 గ్యారంటీలు ఆల్రెడీ ప్రారంభం చేసినారు. ఫ్రీ బస్ పాస్ వస్తుందా? అందరు మహిళలకు ఫ్రీ ఉన్నదా? వాడుకుంటున్నా? బాగుందా అమ్మా? ఓకే. తర్వాత 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ఇది కూడా అమలు కావడం జరిగింది. ఈ వచ్చే 4-5 రోజులలో మనకు 500 రూపాయల గ్యాస్ ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అది కూడా అమలు చేస్తూ ఇంకొక అంశం మీద రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసింది. ఇంకేది ఉందో ఇంకోటి గ్యారంటీ, ఇంకొకటమ్మా మీరు అందరు కూడా గమనించాలి. 2-3 రోజులలో గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభలలో మీరందరూ కూడా
రేషన్ కార్డుల కోసము, మీరు పెన్షన్ కార్డు కోసము, ఇందిరమ్మ ఇళ్ళ కోసము మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరు కూడా ఈ గ్రామ సభలను అవాయిడ్ చేయకండి. అంటే పోయి అటెండ్ చేసి మీకు ఏం అవసరం ఉందో మీరందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి మీరు కోరుతున్నాను. ఈ అప్లై చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు మాట ఇచ్చిందో గ్యారంటీ కార్డు ద్వారా మనకు పనులు చేస్తారని చెప్పి ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మనకు ఈ 500 రూపాయల గ్యాసు, 200 యూనిట్స్ ఫ్రీ పవర్, దాని తర్వాత 2500 రూపాయలు మహిళలకు వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో అది అమలు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. మీరందరూ చూసినారు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్, ఈ రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో దాంట్లో వైట్ పేపర్ తీసుకొచ్చారు. దాని ద్వారా మనకు తెలిసింది, నేను చాలా సార్లు చెప్పినాను, అప్పుల రాష్ట్రం అయిపోయింది ఈ తెలంగాణ, 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు నేను అనుకున్నాను. కానీ నిన్న వైట్ పేపర్ చూస్తే 6,70,000 కోట్ల రూపాయల అప్పులు అయినాయి. అంటే ఈ ఖర్చులు ఎక్కడ పోయినాయి మనం చూసినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దాంట్లో 50,000 కోట్ల రూపాయలు మిత్తి అయింది 5 సంవత్సరాలు. నీళ్లు లేవు, కానీ అక్కడ బ్యాక్ వాటర్ తోని మన పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. చెన్నూరు, మంతని, మంచిర్యాలలో. నేను మొన్న చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినాను ఈ బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించాలని. అయితే ఆయన అన్నాడు, సార్ ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంది 400 కోట్ల రూపాయలు అని మేము ఎస్టిమేట్ వేస్తున్నాం. అంటే నిజంగానే కరెక్ట్గా టెక్నికల్గా ఒక ఆలోచనతో పనిచేసే అవుతుంది. కానీ ఇక్కడ కాలేదు అట్లా. మీరు అందరు చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అన్నిటికన్నా మంచి ప్రాజెక్ట్ అన్నారు. కానీ మనకు ఒక బొట్టు నీళ్లు రాలేదు ఆ ప్రాజెక్ట్ వల్ల. కానీ మిత్తి అయితే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తి మనకు. వారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నప్పుడు 6%, 7% ఉంటుంది ఇంట్రెస్ట్. కానీ మిషన్ భగీరథలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 10% ఇంట్రెస్ట్ మిత్తితోని తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ 3% మిత్తి ఎక్కువ మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరికి ఆ భారం పడుతుంది? మన అందరి మీద భారం పడుతుంది, అవునా కదా? అయితే మనము ఈ ప్రజా పాలన, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈ గ్రామ సభలు పెడుతున్నారు. అందరు కూడా పెద్ద ఎత్తున మీరు పార్టిసిపేట్ చేసి, ప్రత్యేకంగా మా నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ప్రజలకు సమస్యలు ఏమున్నాయో తీసుకువెళ్ళి వీళ్ళని పార్టిసిపేట్ చేపియండి. పుట్టిన ఇంట్లో కూర్చుంటే కాదు, ప్రజలకు మీరు అడగాలి కదా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి. అంటే గ్రామ సభలో పార్టిసిపేట్ చేయమనండి. ఏమైనా ఇంపార్టెంట్ సమస్యలు ఉంటే నాకు ఆ కాపీ ఇవ్వండి, నేను కూడా నా తరఫు నుంచి ఫాలో చేసి మనం ప్రజలకు ఒక మేలు చేద్దామని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను.